భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇల్లు పాలసీ పేరు మీద 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి అర్థం పర్థం లేని మాటలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ టీపీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చింది. చాలా స్పష్టంగా 50-60 సంవత్సరాల కింద ఎవరైతే టీజీఐఐసి ద్వారా అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా 50-60 సంవత్సరాల కింద ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఏదైతే 9,000 పైచిలకు ఎకరాలకు సంబంధించి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మొత్తం 80 ఫీట్ల రోడ్డు 100 ఫీట్ల రోడ్డు తీసేసిన తర్వాత అక్కడున్న ల్యాండే 4,000 పైచిలకు. దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రం చేస్తూ ఉంది. దాన్ని గతంలో కేటీఆర్ గారు 5 లక్షల కోట్ల అవినీతి అని వారు, దానికి సపోర్ట్గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏకంగా 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఉన్న ల్యాండే 4,000 పైచిలకు. వీళ్ళన్న ప్రకారం 100 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా 4 లక్షల కోట్లు కాదు. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్. ప్రభుత్వం నుంచి గతంలో వాళ్ళ 50-60 సంవత్సరాల కింద కొనుగోలు చేసుకున్నారు. ఇక్కడ ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ 2023 ముందు ఎలక్షన్ నెల ముందు లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వం నుంచి లీజు తీసుకున్న భూములను, లీజు తీసుకున్న వ్యక్తులు సబ్ లీజ్కి ఇచ్చిన భూములను, లీజుకు తీసుకున్న భూములకు 100%, సబ్ లీజ్కి ఇచ్చిన భూములను 200% తీసుకొని వాళ్ళు రెగ్యులరైజ్ చేసారు. అది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు వారు తీసుకొచ్చిన జీవోనే. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ప్రధానంగా 2013లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపడినటువంటి కాలుష్య రహితమైన పరిశ్రమలు అన్ని కూడా బయటికి వెళ్ళిపోవాలి, దాని ద్వారానే మాత్రం హైదరాబాద్ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వారు జీవో ఇవ్వడంతో ప్రధానంగా కాలుష్య రహితమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ భూములన్నీ కూడా నిరుపయోగంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఉపయోగంలోకి తెస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఇళ్ళ రేట్లు కూడా ప్రధానంగా అందుబాటులోకి వస్తాయి, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించి అక్కడ ఇండస్ట్రియల్ జోన్ మార్చే దానికోసం ఒక జీవోని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ చేయడం కోసం వాళ్ళకు జోన్ మార్పు మాత్రం అనుమతిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి వాళ్ళు ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం 30%, 80 ఫీట్ల రోడ్లకి 50 ఫీట్లు ఉన్న రోడ్లకి 50% రాష్ట్ర ప్రభుత్వంకి చెల్లించి 7 రోజులలో అప్లై చేసుకోవాలి. 40 రోజులలో ఎలాంటి పైరవుల తావు లేకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 4,000 పైచిలకు ఎకరాలకు అందరికీ ఒకే జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఎక్కడ రాజకీయ పైరవులు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూమి, ఎవరు తీసుకున్నారు, అనవసరంగా సీఎం కుటుంబ సభ్యులకి, సీఎం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అపవాదం నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రెండు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ లాగా అదాని బొగ్గు ఆస్ట్రేలియా రూపంలో కోల్ ఇండియా బొగ్గు భారతదేశంలో అతి తక్కువ ధరకు అంటే 4,500 రూపాయలకి ఇస్తూ ఉంటే విదేశీ బొగ్గు 20% తీసుకోవాలని చెప్పి నిబంధన పెట్టింది మీరే. తర్వాత ఆస్ట్రేలియా నుంచి అదాని బొగ్గు తీసుకొచ్చి భారతదేశంలో 4,500 బొగ్గు కోల్ ఇండియా బొగ్గు దొరుకుతూ ఉంటే 24,500 రూపాయలు అదాని బొగ్గు చెల్లిస్తూ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేలు చేస్తుంది మీరే. అదానికి, అంబానీకి మేలు చేసే ప్రయత్నం మీరు చేసే తప్ప మేము చేయలేదు. ఇక్కడ అదానికి ఏకంగా మణిపూర్లో అడవులు రాసి ఇచ్చారు మీరు, ఛత్తీస్గఢ్లో అడవులు రాసి ఇచ్చింది మీరు, అంబానీకి రాసి ఇచ్చారు మీరు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి, అంబానీకి అంటగట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఏకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా లాస్ట్కు అదానికి అంటగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. మీలాగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు తారాదత్తం చేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి భూములను ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ను, రెసిడెన్షియల్ కావచ్చు, మల్టీపర్పస్ జోన్ కోసం వాడుకోవడం మాత్రమే. ప్రజలకు దాని ద్వారా రియల్ ఎస్టేట్ సంబంధించి అపార్ట్మెంట్ ప్లాట్ల రేటు తక్కువైతే భావించి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కొంత ఆర్థికంగా పన్నుల అదేవిధంగా ఈ జోన్ కన్వర్షన్ రూపంలో పైసలు రాష్ట్ర ప్రభుత్వాలు రాబోతా ఉన్నాయి. అందులో 20% టీజీఐఐసి దగ్గర నుంచి 70% అక్కడ మౌలిక అవసరాల కోసం
ఆ పైసలు ఖర్చు పెట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా జీవోలో కూడా మెన్షన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అర్ధరాత్రి జీవోలు తీయలేదు. ఆనాడు నూజివీడ్ సీట్స్ సంబంధించి కొంతమందికి మాత్రమే, లేబో రామ్కి సంబంధించిన కొంతమంది మాత్రమే ఆనాడు జోన్ కన్వర్షన్ పేరు మీద ఆనాడు కేటీఆర్ గారు వేల కోట్ల రూపాయలు దోసుకున్నాడు. వారిలాగా మేము చేయడం లేదు కదా. అనవసరంగా బట్టగాసి మీదేసే ప్రయత్నం దయచేసి భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఏలేటి మహేష్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, దయచేసి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీకు మాకు ఈ సమానం పరక్కుంది. మీరు లీజుకి ఇచ్చిన ప్రభుత్వ భూములను లీజుకి ఇచ్చిన వాళ్ళు కాకుండా సబ్ లీజుకి ఇచ్చినా కూడా మీరు రెగ్యులరైజ్ చేసారు. మేము ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి భూములను ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం ఏలేటి మహేష్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం.